రాంబాయి గ్రామంలో శ్రీ రేణుకా వెల్లమ్మ జాతర సందర్భంగా ఇక్కడికి బందోబస్తుగా ఒక ఏఎస్ఐ, 2 హెడ్ కానిస్టేబుల్స్, ఒక 5 మంది కానిస్టేబుల్స్, హోంగార్డులు అంతా దాదాపు ఒక 20 మంది బందోబస్తు వస్తున్నాము. ఇక్కడ నైటు 2 గంటలకు జ్యోతుల కార్యక్రమం ఉంటుందంట. ఆ జ్యోతుల కార్యక్రమంలో అయిపోయిన తర్వాత మళ్ళా ఏటలు బలిచ్చేది ఉంటుంది. తర్వాత రేపు మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఎద్దుల బండ్లు ఇవన్నీ మెరవని ఉంటాయంట. మళ్ళీ ఎద్దుల పోటీలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము బందోబస్తుగా నిర్వహిస్తామని కోరుకుంటున్నాం. సానేవారిపల్లి వెంకటరమణ యామనారప్ప కొడుకు, చింతలప్ప పెద్దయ్యప్ప, తర్వాత రమణప్ప, లాస్ట్ అయిపోయి వెంకటరమణ నా పేరు. మా తాతల ముత్తాతలు కాటింటే మా వాళ్ళే ఈడ వచ్చి ఇట్లా పులకాపం చేసేదానికి, దేవుని గురించి ఏదన్నా చేయాలన్నా పలకలు తప్పిట్లు కొట్టడానికి వచ్చేది మా ఇంట్లో ఇద్దరే. నా చేత కాదు, వాళ్ళే వస్తారు, వాళ్ళే కొడతారు. అక్కడ ఏమన్నా ఇచ్చినా వాళ్ళు ఇస్తారు, ఏదైనా నాకేమన్నా చేసిన నా చేత కాదు. వాళ్ళు ఇచ్చింది వాళ్ళు తీసుకుంటారు, వస్తారు. మా తాత ముత్తాతనింటి మా కుటుంబమే వస్తుండేది, వేరు లేవు రాలా. మాకు ముందు నుండి ఇదే వృత్తి. ఇక్కడ దేవుని ఎత్తి నమ్ముకొని ఉన్నాము. మా తాతల ముత్తాతలు తింటే వాళ్ళు ఏమన్నా ఇవన్నీ ఎంతన్నా రూపాయి ఏంటి ఇప్పించుకొని పోతాం. వాళ్ళ మీద కొట్లాడడం మేము, మా రైతులు కాబట్టి. వాటికి నాకు తెలిసిన కాదు. 4 గంటల నుండి జ్యోతులు మోస్తారు. జ్యోతులు మోసిన తర్వాత టెంకాయలు కొడతారు. టెంకాయలు కొట్టిన తర్వాత మళ్ళీ ఏటలు కొడతారు. ఏటలు కొట్టిన తర్వాత జ్యోతులన్నీ చెల్లించుకొని వాళ్ళ పల్లికి వాళ్ళు అంతే అంటే ఏమంటే ఊరి పేరు